అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరిలో సూటి రకాల విత్తనోత్పత్తి మెలకువలు, బొప్పాయిలో వైరస్ తెగుళ్లు యాజమాన్యం, వర్షాకాలంలో వెన్నామి రొయ్యల సాగు ప్రారంభించే రైతులకు సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మన ప్రధాన ఆహార పంటైన వరిలో అధిక దిగుబడినిచ్చే వంగడాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఉత్పత్తిని ఉత్పాదకతను పెంచడంలో విత్తన నాణ్యత కీలకమైనది. అంటే మనం ఎంచుకునే విత్తనానికి జన్యు స్వచ్ఛత, భౌతిక శుద్ధత, తేమ శాతం, మొలక శాతం వంటివి నిర్దేశించిన ప్రమాణాలతో ఉండాలి. రైతులే సొంతంగా విత్తనోత్పత్తి చేసుకుంటే విత్తన కల్తీలను నివారించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాక తోటి రైతులకు సైతం విక్రయించుకొని మంచి ఆదాయం పొందవచ్చు. నిజానికి వరి పైరులో విత్తనోత్పత్తి చాలా సులువు. వరిలో సూటి రకాల విత్తనోత్పత్తి చేసే రైతులు ఎలాంటి మెలకువలు పాటించాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి విభాగం శాస్త్రవేత్త డాక్టర్ నీలిమ. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వరి యొక్క విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉంటుంది మిగతా పంటలతో పోల్చుకున్నట్లయితే. వరిలో మనము ఆశించినటువంటి దిగుబడి పొందాలంటే కంపల్సరిగా నాణ్యమైన విత్తనం అనేది అవసరం. రైతులు సూటి రకాల విత్తనోత్పత్తి ద్వారా కొన్ని మేలైన యాజమాన్యాలు పాటించినట్లయితే గనక నాణ్యమైన విత్తనాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ నాణ్యమైన విత్తనాన్ని సాగులో వాడడం ద్వారా దిగుబడి కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే రైతులకు చాలా వరకు అపోహ ఏంటి అంటే ఈ విత్తనాన్ని మరలా వాడడం ద్వారా దిగుబడి అనేది తగ్గుతుందేమో అని. కానీ దిగుబడి తగ్గడానికి అనేక కారణాలు ఉంటాయి. అంటే తెగుళ్ళు సోకడం ద్వారానో, లేదంటే చీడపీడలు ఆశించడం వలనో, లేకపోతే ఇతర వాతావరణ పరిస్థితుల ద్వారా దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఈ విత్తనాన్ని మరలా వాడడం వల్ల మాత్రం దిగుబడి అనేది తగ్గదు. అలాగే ఇప్పుడు సూటి రకాల వరి విత్తనోత్పత్తిలో కొన్ని మెలకువలను చూసుకున్నట్లయితే సాధారణంగా రైతులు ఏ విధంగా అయితే వరి సాగు చేస్తుంటారో అదేవిధంగా సూటి రకాల విత్తనోత్పత్తికి కూడా, అంటే దొడ్డు గింజ రకాలైతే ఎకరానికి 25 కిలోలు, సన్న రకాల విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి 20 కిలోలు, అలాగే అతి సన్నగింజ రకాల విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి 15 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. విత్తనం ద్వారా కానీ నేల ద్వారా కానీ సంక్రమించే తెగుళ్ళ వల్ల పంటను కాపాడుకోవడానికి విత్తన శుద్ధి ద్వారా మనము చేసుకోవచ్చు. ఇవి 2 విధాలుగా చేసుకోవచ్చు: తడి విత్తన శుద్ధి, అలాగే పొడి విత్తన శుద్ధి. ఈ పొడి విత్తన శుద్ధి అనేది మెట్ట వరి సాగుకు అనుకూలంగా ఉంటుంది. దీనికోసం 3 గ్రాముల కార్బెండజిమ్ని 1 కేజీ విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. అలాగే తడి విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్లయితే అది 1 గ్రామ్ కార్బెండజిమ్ని కేజీ విత్తనానికి పట్టించి లీటర్ నీటిలో 24 గంటల సేపు నానబెట్టుకొని మండే కట్టుకోవాలి. ఆ తర్వాత మొలకెత్తిన విత్తనాలను మాత్రం నార్మల్లో చల్లుకోవాల్సి ఉంటుంది. అలాగే నేలల ఎంపిక విషయంలో కూడా రైతులు జాగ్రత్త పడాలి. సారవంతమైన నేలలు అలాగే నీటి వసతి గల నేలలను ఎంపిక చేసుకోవాలి. ఈ విత్తనోత్పత్తికి ఎంపిక చేసుకున్న పొలం చూసుకున్నట్లయితే పక్కన ఇతర వరి రకాల పొలాలు ఉన్నట్లయితే మాత్రం వేర్పాటు దూరం అనేది కనీసం 3 మీటర్లు పాటించాల్సి ఉంటుంది. అలాగే ఆ ఎంపిక చేసుకున్న పొలంలో కూడా అంత క్రితం చూసుకున్న ఇతర పంటలు లేదంటే అదే వరి రకం సాగు చేసైనా ఉండాలి. అలాగే నాటు విషయానికి వస్తే కూడా 25 నుంచి 30 రోజు
రోజు వయసు గల నారుని ఉపయోగించుకోవాలి. అలాగే రకాల కాల పరిమితిని బట్టి మనము మొక్కల సాంద్రత అనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా కలుపు యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే నాటిన 3 నుంచి 5 రోజుల వరకు 1 లీటరు బ్యూటాక్లోర్ లేదంటే 500 ml ప్రెటిలాక్లోర్ అనే మందును 20 kgల ఇసుకలో కలుపుకొని పొలమంతా సమానంగా చల్లుకోవాలి. అలాగే నాటిన 15 నుంచి 20 రోజుల వరకు చూసుకున్నట్లయితే మాత్రం 100 ml బిస్పైరిబాక్ సోడియంని 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనకు గడ్డి జాతి అలాగే వెడల్పాకు కలుపును కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే మాత్రం పంట యొక్క కీలక దశల్లో అంటే అంకురం దశ, పూత దశ, గింజ పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే దశల్లో మాత్రం ఎలాంటి నీటి ఎద్దడికి పంట గురి అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఇంకా అంతేకాకుండా కేలీల ఏరివేత విత్తనోత్పత్తిలో ఇదొక ప్రధానమైన అంశం. ఈ కేలీల ఏరివేత అనేది మనం విత్తనోత్పత్తికి ఏ రకమైతే ఎంపిక చేసుకున్నామో దానికి లక్షణాలకు భిన్నంగా ఏవైతే మొక్కలు ఉంటాయో వాటిని బెరుకులుగా గుర్తించి వేలతో సహా తీసివేయాల్సి ఉంటుంది. ఈ కేలీల ఏరివేత అనేది 3 దఫాలుగా చేయాలి. మొదటిది శాకీయ దశలో, రెండవది పూత దశలో, మూడవది గింజ ఏర్పడే దశల్లో. ఈ శాకీయ దశలో చూసుకున్నట్లయితే పైరు ఎత్తు అలాగే పోటాకు యొక్క పొడవు, వెడల్పు, దాని యొక్క రంగుని చూసి బెరుకులను గుర్తించి తీసివేయాల్సి ఉంటుంది. అలాగే పూత దశలో చూసుకున్నట్లయితే కొన్ని మొక్కలు మరీ త్వరగా పూతకు రావడం, కొన్ని మరీ ఆలస్యంగా రావడం, ఇలాంటి మొక్కలను బెరుకులుగా గుర్తించి తీసివేయాల్సి ఉంటుంది. అలాగే పోటాకు అమరికల్లో కూడా ఏదైనా వ్యత్యాసం ఉందో గమనించుకొని రైతులు పూత దశల్లో ఏవైతే బెరుకులు కనిపిస్తాయో వాటిని వెంటనే తీసివేయాలి. ఇంకా గింజ ఏర్పడే దశలో చూసుకున్నట్లయితే ఈ గింజ యొక్క ఆకారం, దాని యొక్క రంగు అలాగే పరిమాణాన్ని బట్టి కేలీలను గుర్తించాల్సి ఉంటుంది. గొలుసులో ఉండే గింజ అమరికల్లో ఏమైనా వ్యత్యాసం కనిపించినా అంటే కొన్ని గొలుసులు గుత్తుగా ఉండడం లేదంటే కొన్ని పల్చగా ఉండడం అలాగే కొన్ని వెన్నులో నుంచి పూర్తిగా బయటికి రావడం ఇలాంటి లక్షణాలతో బెరుకు మొక్కలను అనేది గమనించుకొని తీసివేయాల్సి ఉంటుంది. ఇంకా పంట కోత విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడైతే గొలుసులో 90% గింజలు పక్వానికి వస్తాయో అప్పుడు పొలాన్ని ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పంట కోత అనేది మిషన్ల ద్వారా లేదంటే మనుషుల ద్వారా కూడా చేపట్టవచ్చు. కాకపోతే రైతులు గమనించుకోవాల్సింది ఏంటి అంటే పంట కోత చేసేటప్పుడు అలాగే నిల్వలో కూడా ఎలాంటి కల్తీలు అవ్వకుండా జాగ్రత్త పడాలి. అంటే యంత్రాలను ముందుగానే శుభ్రపరచుకోవడం, విత్తనాన్ని ఎండబెట్టేటప్పుడు కళ్ళంలో ఇతర వరి రకాలు లేకుండా జాగ్రత్త పడడం, ఇలాంటి జాగ్రత్తలను కంపల్సరీ పాటించాల్సి ఉంటుంది. కళ్ళం పైన ఎండబెట్టినప్పుడు తేమ శాతం అనేది 12% వచ్చే వరకు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రపరచుకున్న గోనె సంచుల్లోనే నిల్వ చేసుకునే ప్రయత్నం చేయాలి. పంట యొక్క అంటే విత్తన ప్రమాణాలను చూసుకున్నట్లయితే జన్యు స్వచ్ఛత అలాగే భౌతిక స్వచ్ఛత అనేది 98% ఉండాలి. జడ పదార్థం వచ్చేసరికి 2% మించకూడదు. ఇంకా తేమ శాతం కూడా 12% మించకూడదు. ఇంకా కనీసం మొలక శాతం చూసుకున్నట్లయితే 80% కలిగి ఉండాలి. ఈ విధంగా ఈ యాజమాన్యం గనక చేపట్టినట్లయితే రైతులు నాణ్యమైన విత్తనాన్ని పొందవచ్చు. అలాగే ఈ తోటి రైతులకు కూడా నాణ్యమైన విత్తనాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ విత్తనాలను రైతులు 3 నుంచి 4 సార్లు కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా వినియోగించుకోవడం వల్ల మనకి విత్తనానికి అయ్యే ఖర్చు కూడా రైతులు తగ్గించుకోవచ్చు. ఈ నాణ్యమైన విత్తనం వాడడం ద్వారా కూడా మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. బొప్పాయిలో తైవాన్ రకం అందుబాటులోకి వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట సాగు వాణిజ్యపరంగా విస్తరించింది. సాగు పద్ధతులు సులువుగా ఉండటం, రవాణాకు అనుకూలించడం, నాటిన 6 నుంచి 8 నెలలకే కోతలకు అందిరావడంతో రైతులకు ఆదాయపరంగా వెసులుబాటుగా ఉంటోంది. ఎకరాకు సంవత్సరానికి 80 నుంచి 100 టన్నుల దిగుబడితో రైతులకు మంచి ఆదాయపరంగా ఉంటున్న బొప్పాయిపై ఇటీవలి కాలంలో వైరస్ తెగుళ్లు వేటు వేస్తున్నాయి. ప్రారంభ దశలోనే వైరస్ తెగుళ్లు ఆశించడం వల్ల తోటలను అర్ధాంతరంగా నరికివేయాల్సిన దుస్థితి తలెత్తుతోంది. కనీసం పెట్టుబడి మందమైన వెనక్కి రాక రైతులు నష్టాల పాలవుతున్నారు. బొప్పాయిని ఆశించే వైరస్ తెగుళ్లు, వాటి వ్యాప్తి, సమగ్ర నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి నాటిన 2.5 నుంచి 3 సంవత్సరాల వరకు పంటకాలం కలిగిన బహువార్షిక పంట. అయితే వైరస్ తెగుళ్లు ఈ పంటకు ప్రతిబంధకంగా మారడంతో నాటిన ఏడాదిన్నరకే తోటలను అర్ధాంతరంగా తొలగించాల్సిన దుస్థితి తలెత్తుతోంది. బొప్పాయిని 3 రకాల వైరస్ తెగుళ్లు విపరీత నష్టాన్ని కలుగజేస్తున్నాయి. అవి రింగ్ స్పాట్ వైరస్, మొజాయిక్ వైరస్, ఆకుముడత వైరస్ తెగుళ్లు. రింగ్ స్పాట్ వైరస్ తెగులును ఉంగరాల తెగులు అని కూడా అంటారు. పేనుబంక పురుగుల ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. ఆకుల్లో మొజాయిక్ లక్షణాలు లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ మచ్చలు ఏర్పడటం, ఆకుల కాడలు, కాండం పైభాగం పైన నూనె మచ్చలు, చారలు ఏర్పడటం ఈ తెగులు లక్షణాలు. తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు లేత ఆకులు బూటు లేసుల్లా మారతాయి. చిన్న వయసులో చెట్లకు సోకితే చెట్లు గెడసబారి కాయల దిగుబడి బాగా తగ్గుతుంది. ఈ తెగులు సోకిన చెట్ల కాయలు గగ్గులుగా మారి బోరాన్ లోప లక్షణాలను పోలి ఉంటాయి. కాయ, పండుపైన ఉంగరపు ఆకారంలో మచ్చలు ఏర్పడటం ఈ తెగులు ఆశించినప్పుడు కొట్టొచ్చినట్లుగా కనిపించే లక్షణం. ఈ ఉంగరాల మచ్చల మధ్య భాగం ఆకుపచ్చగాను, చుట్టూ వలయం గోధుమ రంగులోనూ ఉంటుంది. ఒక్కో కాయపై వైరస్ ఉంగరాలు వందల్లో ఉంటాయి. తెగులు సోకిన చెట్ల పూలు అంతగా పిందె కట్టవు, పిందెలు కట్టిన వృద్ధి కావు. ఉంగరాలున్న కాయలు తొందరగా పండిపోయి మెత్తబడి నీరు కారుతాయి. నాణ్యత బాగా లోపించి దూర ప్రాంతాల రవాణాకు పనికిరావు. బొప్పాయిలో కనిపించే మరో తెగులు మొజాయిక్ తెగులు లేదా పల్లాకు తెగులు. ఇది కూడా పేనుబంక ద్వారా, విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పెళుసుగా మారతాయి. ఆకులు చిన్నవిగా తయారై చెట్ల పెరుగుదల తగ్గుతుంది. కాయల దిగుబడి, నాణ్యత దెబ్బతింటుంది. ఇక మరో తెగులైన ఆకుముడత వైరస్ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆకులు ముడతలు పడి ముడుచుకొని బంతిలాగా మారుతాయి. ఈ తెగులు సోకిన చెట్టు చూసేందుకు వికృతంగా కనబడుతుంది. ముందుగా సోకితే చెట్లకు పూత, కాత రాదు. కాయలు ఏర్పడిన తరువాత సోకితే కాయలు సరిగా వృద్ధి చెందవు. ఈ 3 వైరస్ తెగుళ్ల నివారణకు సమగ్ర యాజమాన్యం పాటించాలి. తెగులు సోకిన మొక్కలను ఆరంభ దశలోనే గుర్తించి పీకి నాశనం చెయ్యాలి. వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే పురుగుల్ని అరికట్టాలి. చుట్టుపక్కల వైరస్ లేని ప్రాంతాల్లోనే బొప్పాయి సాగు చేపట్టాలి. నమ్మకమైన, ధృవీకరించిన విత్తనాలు సాగుకు వాడాలి. 5 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్ ఎఫ్ఎస్ మందును కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి. నాటేందుకు వాడే మొలకల్ని బాగా పరిశీలించి వైరస్ తెగుళ్లు సోకలేదని నిర్ధారించుకున్న తరువాతే ప్రధాన పొలంలో నాటాలి. బొప్పాయి నాటేందుకు 30 నుంచి 40 రోజుల ముందుగా ప్రధాన పొలం చుట్టూ 4 వరుసలు జొన్న లేదా మొక్కజొన్న విత్తనాన్ని నాటి పంటను సాగు చేస్తే పేనుబంక పురుగుల్ని ఆకర్షించి బొప్పాయికి వీటి బెడదను తగ్గిస్తాయి. కలుపు మొక్కల్ని పొలంలోనూ గట్లపైన లేకుండా చెయ్యాలి. బొప్పాయిలో అంతర పంటలుగా దోస, పుచ్చ, గుమ్మడి జాతి పంటలు, టమాటా, మిరపను సాగు చెయ్యకూడదు. సూక్ష్మ పోషకాలను ప్రతి 2-3 నెలలకొకసారి పిచికారీ చేస్తే చెట్ల పెరుగుదల బాగా ఉండి వైరస్ తెగుళ్ల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించటంతో పాటుగా దిగుబడి, నాణ్యతలను పెంచుతాయి. సూక్ష్మ పోషక మిశ్రమాన్ని లీటరు నీటికి 5 గ్రాములు కలిపి పిచికారీ చెయ్యాలి. పూత అధికంగా రావటానికి, పిందెలు ఎక్కువగా ఏర్పడేందుకు లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారీ చెయ్యాలి. బొప్పాయిని అదే భూమిలో ఏళ్ల తరబడి సాగు చేసినప్పుడు వైరస్ తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సాగు ప్రాంతాలను మార్పు చేయటం, పంట మార్పిడి ద్వారా తాత్కాలికంగా వైరస్ బెడద కొంతకాలం లేకుండా చేయవచ్చు, లేదా తక్కువ బెడదతో సాగు చేయవచ్చు. వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే పేనుబంక, తెల్లదోమల నివారణకు పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 10 నుంచి 12 ఏర్పాటు చేసి వాటిని ఆకర్షించాలి. లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమెటాన్ లేదా డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ లేదా 0.4 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ మందులను మార్చుతూ పిచికారీ చెయ్యాలి. ఈ విధమైన యాజమాన్య చర్యల ద్వారా బొప్పాయిలో వైరస్ తెగుళ్లను సమర్థవంతంగా నివారించవచ్చు.
విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే వాటిలో ఆక్వా పరిశ్రమ ఒకటి. ముఖ్యంగా రొయ్యల పెంపకంలో దశాబ్ద కాలం క్రితం దిగుబడుల సునామీని సృష్టించిన వెన్నామీ రొయ్యల పెంపకం అప్పట్లో రైతును ఆర్థికంగా నిలదొక్కునేలా చేసింది. కానీ రాను రాను వెన్నామీ సాగులో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే వేసవి పట్టుబడులు పూర్తయిన చోట్ల ప్రస్తుతం వర్షాకాలం సాగుకు సమాయత్తమవుతున్నారు. పెంపకం ప్రారంభం నుంచే శాస్త్రవేత్తల సూచనలు పాటించినట్లయితే సాగు సాఫీగా సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా లైసెన్స్ ఉన్న హేచరీల నుంచి పిల్లను తెచ్చుకోవడం, మట్టి పరీక్ష, చెరువు తయారీ, రొయ్యలకు అందించే మేతలు, వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండటం, ఇలా అన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటే వానాకాలంలో వెన్నామీ రొయ్యల సాగు లాభదాయకంగా ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. ఈ టైంలో ఏంటంటే మనం ఒక పంట అంతా కూడా అయిపోయి, మన వేసవికాల పంట అంతా కూడా అయిపోయి, మనం చాలా చెరువుల్లో మనం ఈ రొయ్యలు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు సిఏ అప్రూవ్డ్ అయిన హ్యాచరీ నుంచి పిల్లలు మాత్రం తెచ్చుకోవాలి. ఆ పిల్ల వల్ల మనకేంటంటే ఈ వ్యాధులు రావని కూడా మనం ఇవి తీసుకోవడం జరుగుతుంది. అందుకేంటంటే మనం ధృవీకరించిన హ్యాచరీని మాత్రం మనం పిల్లని తెచ్చుకోవాలి. పిల్లలు వేసుకునే ముందు మనం చెరువును అనేది తయారు చేసుకోవాలి. ఒకటి ఏంటంటే మనం ఈ పంట కాలం అంతా అయిపోయిన తర్వాత చెరువులో నీటిని పూర్తిగా తీసేసి చెరువు అడుగు భాగాన్ని ఒక 15 రోజులు మనం పూర్తిగా ఎండగట్టి చెరువు అడుగు బాగా నచ్చుకోండి. ఇంకా అవసరమైతే మనకి ఏంటంటే ఒకసారి కలిగి ఉండాలి. 1 సెంటీమీటర్ మేర మనం కలిగి ఉంటే ఏంటంటే ఆ చెరువులో ఉన్న విషవాయులు కానీ అన్నీ కూడా బయటకు వచ్చి, అందులో ఉన్న పోషకాలు కూడా బయటకు వచ్చి మనకి నీటిలోకి అందుబాటులోకి వచ్చేట అవుతాయి. ఆ తర్వాత ఏంటంటే మన చెరువు యొక్క తప్పనిసరిగా మనం ఈ రొయ్యల చెరువు యొక్క మట్టిని మనం పరీక్షించుకోవాలి. మన ఎకరం చెరువు కానీ ఉన్నట్లయితే ఎకరంలో ఒక 5 చోట్ల మనం పైనుంచి కింద వరకు కూడా 6 అడుగుల లోతు వరకు కూడా మట్టినంతా కూడా తీసుకుని దాన్ని ఏం చేయాలి, ఒక మొత్తం మెత్తగా చేసేసి ఒక బలపరకు పరిచిన తర్వాత దాన్ని 4 భాగాలు చేసి ఎదురెదురు భాగాలని మనం తీసుకోవాలి. ఆ విధంగా మనం ఏంటంటే దాన్ని ఆ మట్టిని మనం ఒక 1/2 కేజీ వరకు కుదించుకోవాలి. ఈ విధంగా కుదించుకున్న తర్వాత దాన్ని ఒక సంచిలో వేసి దాన్ని తీసుకెళ్ళి మన పరీక్షణాలయాలు, మన కృషి విజ్ఞాన కేంద్రంలో ఉంది, వ్యవసాయ పరీక్షాలయాలు కూడా ఉంటాయి, అలాగే మన ఆక్వా పరీక్షాలయాలు కూడా ఉంటాయి. వాటి దగ్గర తీసుకెళ్ళి ఈ మట్టి నమూనాను తీసుకెళ్ళి మనం పరీక్షించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి అయినా సరే మనం తీసుకెళ్తే అందులో మనం ఎరువులు కానీ ఏమైనా వాడాలి అన్నవి కూడా మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకేంటంటే మట్టి పరీక్ష అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత ఏంటంటే మనం ఈ పీహెచ్ని బట్టి సున్నం అనేది వాడడం జరుగుతుంది. యూజువల్గా ఏంటంటే మనకి 6.5 నుంచి 7.5 మధ్యలో ఉండాలంటాం నేల యొక్క పీహెచ్. ఎప్పుడైతే అది 7.5 ఉన్నా సరే, కొద్దిగా క్షారత్వం ఉన్నా సరే, మనం సున్నం దాన్ని ఏంటంటే ఇంచుమించు ఎకరానికి ఒక 50 కేజీల వరకు కూడా మనం అడుగు భాగంలో చల్లుకోవాలి. ఆ విధంగా జల్లిగినట్లయితే మనకేమవుతుందంటే ఒకటేంటంటే అందులో ఏమైనా సరే ఈ సున్నం వల్ల మనకి pH ఒకటి లెవెల్స్ పెరగడమే కాకుండా, అదే కాకుండా మనకేంటంటే ఇంకోటి చేసేది అంటే అది అడుగు భాగాన్ని క్రిమిరహితం చేస్తుంది. ఆ తర్వాత ఈ నేలలో ఉన్న పోషకాలని విడుదలయ్యేటట్లు చేస్తుంది. తర్వాత నీటిని కూడా శుభ్రపరచడం జరుగుతుంది, నేలను కూడా శుభ్రపరచడం. ఈ విధంగా ఏంటంటే సున్నం అనేది వాడడం. తర్వాత మన పోషకాలను బట్టి మనం ఒకటి సేంద్రియ ఎరువు, ఆర్గానిక్ కార్బన్ బాగా తక్కువ ఉంది అనుకుంటే మాత్రం మనకి వానపాముల ఎరువు, వెర్మి కంపోస్ట్ కానీ, లేకపోతే మనకి బాగా మాగిన కంపోస్ట్, బాగా పేడ అది కూడా బాగా పూర్తిగా మాగిన తర్వాత ఒక 100 కేజీల వరకు కూడా మనం ఎకరానికి జల్లుకుంటే సరిపోతుంది. ఇంకేమైనా సరే మూలకాలు లోపం ఉన్నట్లయితే జింక్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం జల్లుకోవచ్చు. తర్వాత ఏం చేయాలంటే మనం నీటిని మనం నింపుకోవాలి. పూర్తిగా నీటిని అనేది ఒకేసారి మనం 6 అడుగుల వరకు నింపుకోవడం. మనం ఏ సెలనిటీ అయితే మెయింటైన్ చేయగలం, మనకు బోర్ వాటర్ ఉంది, కాల వాటర్ ఉంది, 2 మిక్స్ చేసి మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం అంటే కనీసం 5 పీపీటీ మన సెలనిటీ ఉండేటట్టు చూసుకోవాలి. అది కూడా మనం పెట్టిన పీపీటీని మనం పూర్తిగా మనం ఆ పెంపకాలం అంతా 3 నుంచి 4 నెలల పెంపకాలం అంతా కూడా అదే సెలనిటీ మనం నీరుని అందించగలిగేటట్టు ఉండాలి. ఆ విధంగా చేసుకుంటే మంచిది. ఎప్పుడైతే నీటిని పూర్తిగా తోడామో 1 రోజు 2 రోజులు దాన్ని అలా వదిలేసి ఆ తర్వాత అందులో ఏం చేయాలంటే మనకు ప్రీబయోటిక్ మీడియా, ఇదేంటంటే వరిపిండి కానీ లేదా తౌడు కానీ ఒక 20 కేజీలు, దాంట్లో ఒక 4 కేజీల వరకు బెల్లం, దీంట్లో ఈస్ట్ ఒక 100 గ్రాముల నుంచి 1/4 కేజీ వరకు ఈస్ట్ కలిపి దాన్ని 3-4 రోజులు పూర్తిగా ఒక డ్రమ్ములో 200 లీటర్ల డ్రమ్ములో వేసి దాన్ని అలా ఉంచేసి దానికి ఏరేషన్ కూడా ఇచ్చి కావాలంటే దాన్ని ఫెర్మెంట్ అయిన తర్వాత దీన్ని ఫెర్మెంట్ మిక్సర్ అంటాం. దాన్ని మనం చెరువులో జల్లుకోవాలి. జల్లుకొని 1 రోజు అయిన తర్వాత ప్రోబయోటిక్, మనం నీటిలో ఏ ప్రోబయోటిక్తో వాడదాం అనుకున్నామో ఆ ప్రోబయోటిక్ని మనం ఇచ్చుకోవడం. తర్వాత మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత మరలా రెండోసారి మనం ఈ ప్రీబయోటిక్ మీడియాని దాన్ని మనం మళ్ళీ జల్లుకోవడం. ఆ జల్లుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక డోసు ప్రోబయోటిక్స్ అని ఇచ్చుకున్న తర్వాత మనం మినరల్స్, మన సెలనిటీని బట్టి మనం అయితే ఒకసారి వాటర్ టెస్టింగ్ చేయించుకొని మనకు ఒకటి మెగ్నీషియం క్లోరైడ్ అనేది కానీ మెగ్నీషియం సల్ఫేట్ కానీ వేసుకోవడం ఒక 10 కేజీలు, అలాగే మినరల్ మిక్చర్ని ఒక 10 కేజీలు అందులో వేసుకోవడం. తర్వాత మనకి అందులో ఏమైనా ఇంక అవసరం అనుకుంటే యూరియా, సూపరో
అలాంటివి ఏమైనా అవసరం ఉంటే అవి వేసుకోవడం. మినరల్స్ వాడిన తర్వాత అప్పుడు మనం ఒక 2 రోజులు అయిన తర్వాత దాన్ని అలా స్టెబిలైజ్ అయిన తర్వాత ఒక్కసారి వాటర్ని పూర్తిగా టెస్ట్ చేయించుకుని ఆ వాటర్లో అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి, మనం రొయ్యను తీసుకొచ్చి మనం దాంట్లో స్టాకింగ్ చేయడానికి వదలడానికి సిద్ధంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత మన హ్యాచరీ నుంచి మంచి పిల్లని తీసుకొచ్చి చెరువులో వదులుకోవాలి. ఈ చెరువులో వదులుకునేటప్పుడు కూడా మనం ఏంటంటే ఎక్లిమటైజేషన్, చెరువుకి అలవాటు చేసి వదలడం అనేది చాలా ముఖ్యమైనది. బ్యాగులన్నింటినీ కూడా ఒకసారి చెరువులో మీద పెట్టడం, ఆ ఉష్ణోగ్రతకి అలవాటు చేసినట్టు తర్వాత స్లోగా ఆ బ్యాగులన్నీ ఓపెన్ చేసి అందులోకి స్లోగా మనం ఈ నీటిని కలుపుతూ నెమ్మదిగా మన చెరువులో వివిధ ప్రదేశాల్లో వదులుకోవాలి. ఇంకా అవసరం అయితే ఏంటంటే ఒక పెద్ద టబ్బు పెట్టుకుని అందులో ముందుగా తెచ్చిన వాటిని అన్నింటిని అందులో వేసి ఏరేషన్ ఇచ్చుకొని అందులో వేసుకుని అందులోకి మనం ఈ చెరువు నీరు కొద్దిగా కలుపుకొని ఆ తర్వాత మన చెరువులో చల్లుకో. అలా కూడా మనం అక్లిమటైజేషన్ చేసుకోవచ్చు. ఆ విధంగా అక్లిమటైజేషన్ చేసి జాగ్రత్తగా వదిలినప్పుడు మనకి సర్వైవల్ అనేది పెరగడం, బతుకుదల శాతం పెరుగుతుంది. అదేవిధంగా తర్వాత పిల్ల కూడా తట్టుకుని మనం బలంగా ఎరగడం అనేది పడుతుంది. తర్వాత ఏంటంటే మనం ఏ రోజైతే స్టాకింగ్ చేస్తామో ఆ రోజు నుంచి కూడా పూర్తిగా మేత అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మొదటి 10 రోజులు 20 రోజులు కూడా మనం బ్లైండ్ ఫీడింగ్ అంటాం. అందుకేంటంటే మన నెంబర్ని బట్టి దీనికి మనకేంటంటే మొదట వేసిన తర్వాత మన సర్వైవల్ ఎలాగలు ఉంటాయి. 1 మీటర్ హాపాలు ఒక 2 పెట్టుకుని అందులో మనం వదిలినప్పుడే ఒక్కొక్క దాంట్లో కూడా ఒక 50 పిల్లని లేదా 100 పిల్లల్ని మనం తీసుకొచ్చి ఈ 2 హాపాలు వేసుకొని మనం ప్రతిరోజు కూడా అందులో ఎన్ని పిల్లలు ఉన్నాయని లెక్కించుకుంటే మనకు సర్వైవల్ తెలుస్తుంది. దాన్ని బట్టి మనం మేతని ఎంత ఇవ్వాలని చూసుకోవచ్చు. తర్వాత ఈ నీటి క్వాలిటీ ఎప్పుడు కూడా మనం ప్రతి వారానికి ఒకసారి పూర్తిగా అంత నీటి గుణాలన్నింటినీ పరిశీలించి మినరల్స్తో సహా మనం దాన్ని సరి చేసుకోవడం. ఈ విధంగా మనకు మేనేజ్మెంట్ చేసి మేత యాజమాన్యం చేసి నీటిలో సెలనిటీ తగ్గకుండా లేదా ఎక్కువగా పెరగకుండా ఒకే సెలనిటీలో కానీ మనం పెంచగలిగితే మనం ఇప్పుడు అనుకున్న మన ఏ వ్యాధులు కూడా రాకుండా ఏంటి మన రొయ్యకు ఒత్తిడి కలగకుండా తప్పనిసరిగా మనం అధిక దిగుబడిని సాధించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తెలంగాణలోని హనుమకొండ జిల్లా సిద్దాపూర్లో ఏర్పాటు కానున్న వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ అల్దాస్ జానయ్య అధికారులతో కలిసి సందర్శించారు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలోని సిద్దాపూర్ రీసెర్చ్ ఫార్మ్కు సంబంధించి ఇప్పటికే స్థల సేకరణ జరిగినప్పటికీ స్థానికంగా ఉన్న తాటి చెట్లు కొంత ఆటంకంగా మారడంతో సమస్య పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం సందర్భంగా చెట్ల తొలగింపుకు నష్టపరిహారాన్ని ప్రకటించామని, వీలైనంత త్వరలో పరిశోధనా స్థానం ఏర్పాటు చేసి పరిశోధనలు చేపట్టనున్నట్లు వివరించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థకు సంబంధించిన దాదాపుగా 50 ఎకరాల భూమి ఇక్కడ మేము గత 7 సంవత్సరాల కిందనే సేకరించడం జరిగింది. స్థానికంగా ఇక్కడ ఈ భూమిలో కొన్ని తాటి చెట్లు ఉండటంతో వాటిని తొలగించి అభివృద్ధి చేసి పరిశోధనలు మొదలుపెట్టడానికి తాటి చెట్లు తొలగించడంలో ఇక్కడ స్థానిక గౌడ కులస్తులు సొసైటీ వారికి కొన్ని కంపెన్సేషన్ కానీ వారికి ఉన్న కొన్ని అనుమానాలని అన్ని నివృత్తం చేసి గత 6-7 సంవత్సరాల నుంచి ఉన్న ఈ సమస్యను పరిష్కరించడానికి అందరూ మా శాస్త్రవేత్తలతో కలిసి ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. పరిశోధన కేంద్రాన్ని ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో అపరాలు అంటే పల్సెస్కి సంబంధించింది ప్లస్ పత్తికి సంబంధించిన పరిశోధనలు ఇక్కడ జరగబోతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు వరంగల్లో ఉన్నది, కానీ అక్కడ తగిన విస్తీర్ణం లేదు కాబట్టి దాన్ని మొత్తం పరిశోధనకు సంబంధించిన కేంద్రాన్ని ఇక్కడికి పూర్తిగా తరలించి ఇక్కడ మేము ఆ పరిశోధన కేంద్రాన్ని అభివృద్ధి చేసి పల్సెస్, ఆయిల్ సీడ్స్ మరియు పత్తి పరిశోధనలు చేయడానికి మేము నిర్ణయించాం. సో వారు కోరుకున్నట్టుగా వాటికి నష్టపరిహారంగా 1500 ఒక చెట్టు లెక్కన వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు 500 రూపాయలు ఒక చెట్టు లెక్కన రాష్ట్ర మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు చొరవతోని వారు ఒక 500 రూపాయలు ఈ కళ్ళు సంబంధించిన సొసైటీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. సో అంతా పరిష్కారం అయిపోయింది. ఇక్కడ పరిశోధనలు చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న తాటి చెట్లను తొలగించి ల్యాండ్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ తొలగించే కార్యక్రమంలోనే సందిగ్ధత ఉన్నది గత 6-7 సంవత్సరాల నుంచి. ఆ సమస్యకి ఈరోజు పరిష్కారం పూర్తిగా అయిపోయింది కాబట్టి ఇమ్మీడియట్గా ఈ సంవత్సరం ఈ సీజన్లోనే అక్టోబర్లో మొత్తం చెట్లని తొలగించేసి సో మొత్తం ల్యాండ్ డెవలప్ చేసి ఇమ్మీడియట్గా ఈ వ్యవసాయ సంవత్సరం నుంచే పరిశ్రమలు మొదలు పెడతాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.